ద లార్డ్. అందరికీ స్వాగతం. డివైన్ మినిస్ట్రీస్ వారు సమర్పించు యేసే జవాబు అనే కార్యక్రమాన్ని ఈ బ్లెస్సింగ్స్ టీవీ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. రండి, వీక్షించి దైవ దీవెనలు పొందండి. అభిషక్తులు దైవజనులు రెవరెండ్ పాస్టర్ శామ్ డేవిడ్ గారు ప్రవచనాత్మకమైన సందేశాన్ని మీకు అందించెదరు. ఆలకించి ఆత్మీయ మేలులను పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇప్పుడు దైవజనులు పాస్టర్ శామ్ డేవిడ్ గారు వాక్యం చెప్పుచుండగా అందరూ వీక్షించండి. ఈ దినాలలో దేవునికి మనుష్యులు కనపట్లేదు. దేవుని సన్నిధికి కూడా విరిగి నలిగిన హృదయాలతో కూర్చోలేకపోతున్నారు. ఈ మాటలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా గమనించాలి. నీకు లాభం కావాలన్నప్పుడు, మేలు కావాలన్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు చూడాలనుకున్నప్పుడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలన్నప్పుడు, ప్రభువా అని దేవుడా అని ఈరోజు మందిరాలకు వెళ్ళి సేవకుల చేత ప్రార్థన చేయించుకుంటూ వాక్యాలు వింటూ మీరు భక్తి చేస్తూ ఉన్నారే, అది కాస్త దేవుడు కనికరించి మీకు మేలుడు చేసిన తర్వాత మేలుడు చేసిన దేవునికి కృతజ్ఞులుగా ఉండకుండా ఈరోజు మీరు దేవునికి దూరంగా బ్రతుకుతూ దేవుని ఆత్మ ద్వారా నడిపించబడక, వాక్యము ద్వారా నడిపించబడక, మీ భావోద్రేకాల ద్వారా నడిపించబడము అది ఎంత ఘోరమైన పాపము. అననీయ సఫీరాను ఏ భావోద్రేకం ద్వారా పరిశుద్ధాత్మకు వారు అబద్ధం చెప్పారు? వారిని ఎవరు ప్రేరేపించారు? దేవుని ఆత్మ చేత నడిపించబడగలిగి ఉంటే వారు సజీవంగా ఉండును కదా. ఈరోజు మందిరంకి వెళ్ళాలన్నా దేవుని ఆత్మ ప్రేరణ అనేక మందికి లేదు. బికాస్ దే ఆర్ కంట్రోలింగ్ బై ద ఎమోషనల్ స్పిరిట్స్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడలేకపోతున్నారు ప్రియులారా. కానీ గాడ్స్ పీపుల్, దేవునికి కావాల్సింది విరిగిన మనుషులు. చెప్పండి అందరూ కూడా మాట, దేవునికి కావాల్సింది విరిగిన. ప్రభు, నీ కొరకు నేను ప్రయాసపడతాను, నీ కొరకు నేను కష్టపడతాను, నీ కొరకు నేను నిందపడతాను ప్రభు, నేను సమర్పించుకుంటున్నాను ప్రభు. The commitment towards God is important. నీవు దేవుని ఎడల కలిగి ఉన్న సమర్పణ అది గొప్పది. ఆ సమర్పణ బట్టే నీ ఆశీర్వాదం జనరేట్ అవుతుంది. సమర్పణ అనేది ఇట్స్ లైక్ ఏ కాంక్రీట్. సమర్పణ అనేది నీకు దేవునికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది, ఒక వంతెన లాంటిది. వంతెనలు బలహీనంగా ఉంటే రాకపోకలు ఆగిపోతాయి. అదే వంతెన బలంగా ఉన్నప్పుడు, ఒక కాంక్రీట్ లాగా ఉన్నప్పుడు రాను పోను రాకపోకలు బాగుంటాయి. ఈరోజు నీకు దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క సమర్పణ బలహీనంగా ఉంటే, లేకపోతే అది కూలిపోయేటట్టుగా ఉంటే నీవు దేవునికి దూరంగా ఉంటావు. దేవుడు నీ దగ్గరికి రాలేడు, నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. The dedication just like a concrete bridge. You have to build. నిన్ను నీవు నిర్మించుకోవాలి వాక్యం ద్వారా. ప్రభువా, సమర్పించుకున్నాను గనుక నేను ప్రయాసపడుతున్నా, సమర్పించుకున్నాను గనుక నేను నలగొట్టబడుతున్నా, సమర్పించుకున్నాను గనుక నాకు ఏ నిందైనా పర్వాలేదు, సమర్పించుకున్నాను గనుక ఎంతమంది నన్ను ద్వేషించినా, ఎంతమంది నన్ను దూషించినా, ఎంతమంది నా మీద కోపగించినా, ఎంతమంది నా మీద అపహాస్యంగా మాట్లాడినా, నేను సమర్పించుకున్నాను కనుక నిన్ను బట్టి అవి నేను ఎదుర్కోవడానికి నన్ను ఇంకనూ కూడా నలగగొట్టు ప్రభువా. ఎందుకంటే నేను నలగగొట్టబడిన మీదటే నువ్వు నన్ను వాడుకునేవాడు తండ్రి. ఎంతమంది నలగొట్టబడడానికి ఇష్టపడతారు? ఈరోజు భర్త ఇంట్లో ఒక భార్యకు ఒక మాట అంటే పెట్టి బ్యాగు సర్దుకొని నేను నీతో ఉండను. జరుగుతున్నాయా? దే హ్యావ్ బీన్ కంట్రోలింగ్ బై ద ఎమోషనల్ స్పిరిట్స్. భావోద్రేకాలు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కూడా, సంవత్సరాల తరబడి దేవుని మందిరములో ఉన్నవారు కూడా ఆత్మ ద్వారా కాక భావోద్రేకాల చేత ఈరోజు ప్రేరేపించబడి దేవునికి, వాక్యానికి, దేవుని సన్నిధికి, దేవుని దృష్టిలో న్యాయపరమైన దానిలో నిలబడక ఈరోజు దూరముగా బ్రతుకుతున్నవారు లేకపోలేదో. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారులారా గమనించండి. నువ్వు ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని కానుకలు, ఎన్ని అర్పణలు నువ్వు ఎన్ని ఇచ్చినా నీ జీవితము ప్రభు కొరకు ఈ లోకములో ఉన్నంత కాలం నిన్ను నీవు విరగగొట్టుకోకపోతే, నలగగొట్టబడకపోతే నీ భక్తి వ్యర్థం. నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం, ఆరాధన వ్యర్థం. నువ్వు విరిగి నలిగిన మనసుతో ఆరాధించేది దేవునికి కావాలి. నన్ను ఏదో ఒక మాట అన్నారండి, నేను ప్రార్థన చేయనండి, నాకేదో బాధకరమైన హృదయంలో ఉందండి, నేను దేవుని సన్నిధికి రానండి.
ద మోర్ యు క్రష్ బై గాడ్, ఎంత నలగొట్టబడతావో, ఎంత నువ్వు ఇరిగి కొట్టబడతావో అంతగా నువ్వు దేవునికి ఇష్టపడే బలుగా నీవు ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను ఎందుకు కొడతారండి పదే పదే? ఆ పక్క వాళ్ళు కొట్టవచ్చు కదా. నా గృహంలో మా తండ్రి చేత ఎక్కువ కొట్టబడేది నేనే. నేను ఒకసారి అడిగాను, నన్నే ఎందుకు కొడతారండి? ఎవరు తప్పు చేసినా నన్నే కొట్టేసేవారు. ఇంట్లో ఎవరు ఏడ్చినా నా మీదే, ఏది పోయినా నాకే తాపులు. చాలా ఒత్తిడి. అందరూ తినేసిన తర్వాతే నాకు మిగిలేది. ఇవన్నీ నేను ఆలోచించుకున్నాను. నాకే చిన్నప్పటి నుంచి నలుగుడే. మీరు చెప్తే నమ్మరు. నన్ను ఒక హాస్టల్లో వేశారు. సరిగ్గా వారు భోజనం పెట్టేవారు కాదు. ఈ కంచాలు కడిగిన తర్వాత ఈ ఎంగిలి కింద పడిపోవచ్చు చూసారా, ఆ రైస్లు ఎండిపోయిన తర్వాత ఆ గింజలు ఏరుకొని తినేవాడిని ఆకలికి తట్టుకోలేక. ఒకరోజు ఒక 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 అబ్బాయి చూసి వీడేదో తింటున్నాడని చెప్పాడు. ఆడు కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ చేయడంతో కూడా ఆ లోపల పిలిచి నన్ను బెడతో కొట్టేసేవారు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒత్తిడి, నలుగుడు. ఎందుకు ప్రభు ఈ నలుగుడు? తర్వాత దేవుడు నాకు బోధపరిచింది ఏంటో తెలుసా? నన్ను ఒక షేప్లోనికి రావడానికి. ఒక నలుగుడు, ఒక విరుగుడు నలగగొట్టబడుతున్నప్పుడు దేవుడు వాడుకుంటాడన్న ఉద్దేశం నాకు అప్పుడు లేదు. దేవుడు వాడుకుంటాడు అన్న ఆలోచన నాకు లేదు. మీరు చరిత్రలు చదవండి. దేవుడు ఎవరినైతే వాడుకున్నాడో వారందరినీ నలగొట్టాడు. వారందరూ దేవుని కొరకు ఏం చేయబడ్డారు? విరగ్గొట్టబడ్డారు. వారు నలగొట్టబడకుండా, విరగ్గొట్టబడకుండా దేవుడు వాడుకున్నాడా? లేదు. యోనా దేవుడు ఎంత నలగొట్టాడు. మనమైతే సూసైడ్ చేసుకుంటాం. ఆయన్ని చంపలేదు, కానీ అగాధంలో ఉంచాడు, చీకట్లో ఉంచాడు. మానవ చరిత్రలో ఆ జరిగిన ఘట్టము చాలా చాలా అద్భుతమైనది. ఏ మానవునికి కూడా అలాంటి చరిత్ర జరగలేదు. నలగొట్టబడ్డాడు కాబట్టి దేవుడు అతన్ని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో విషయం నేను చెప్తాను. దేవుడు ఎందుకు విరిగిన నలిగిన మనస్సులను కోరుకుంటాడో తెలుసా? నీవు ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకోవడానికి. ఆమేన్. యేసయ్య ఎందుకు అలా నలగొట్టబడి తెలుసా? మన బాధను ఆయన అర్థం చేసుకోవడానికి. ద మోర్ యు క్రష్, నువ్వు ఎంత నలగొట్టబడతావో, ఎంతగా నువ్వు విరగ్గొట్టబడతావో, దేవుడు నీ ద్వారా అనేక మందిని నీకు అర్థమయ్యేటట్టుగా. చాలామంది అంటారు, నా భర్త నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి, నా భార్య నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి, నా తల్లిని నా తండ్రి నేను అర్థం నా పరిస్థితులు నేను అర్థం చేసుకోలేకపోతున్నానండి. అవన్నీ నీకు అర్థం కావాలి అంటే నువ్వు నలగొట్టబడాలి. ఎంతమంది నలగొట్టడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది విరగొట్టబడడానికి ఇష్టపడుతున్నారు? వాక్యం చెప్తుంది ప్రియులారా, విరిగిన మనిషినట దేవుడు ఇతరుల యొక్క బాధను అర్థం చేసుకునేటట్టుగా కృప చూపుతాడు. పౌలు గారు వెళ్ళిన ప్రతి చోట అక్కడ ఉన్న సంఘములో ఉన్న వారిని అర్థం చేసుకున్నాడు. వారికి ఏం కావాలో ఆ బోధన అందించాడు. పౌలు వెళ్ళిన ప్రతి చోట మనుషులను అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు కూడా వెళ్ళిన ప్రతి చోట ఆ మనుషులను అర్థం చేసుకున్నాడు. అండర్స్టాండింగ్ పీపుల్ ఈజ్ నాట్ ఈజీ. అర్థం చేసుకోవాలి. నువ్వు సేవకుల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు, లేకపోతే నీ తోటి వారు నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడని నువ్వు గ్రహించగలిగితే నీవు ఇతరులను కూడా నువ్వు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తావు. ఎందుకంటే మనమందరం మనుషులం, బలహీనులం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం సంపూర్ణమైన వారం కాదు, మనము సంపూర్ణమైనటువంటి నీతిమంతులం కాదు, మనం బలహీనలం. కనుక ఈ బలహీనతలను బట్టి అనేకమైనటువంటి ప్రియులారా, అనేకమైన బలహీనతలను బట్టి అనేకమైన ఒత్తిడులకి గురి అవుతాం. ఎవ్రీ సిచ్యువేషన్, ప్రతి సమస్య, ప్రతి పరిస్థితి అది నీకు అనుభవంగా దేవుడు మారుస్తున్నాడు. కనుక ఈ అనుభవాలు మనకు కావాలి. ఎందుకో తెలుసా? మనకంటే మన తర్వాత వచ్చిన వారందరికీ కూడా వారికి మనం బోధపరచడానికి, ఒక సాక్ష్యాన్ని ఉండటానికి. కనుక విరిగిన మనుష్యులు ఎందుకు దేవుడు కోరుకుంటాడంటే, యేసేపు తనకు కలిగిన బాధలను బట్టి తనతో పాటు జైలర్స్ని అర్థం చేసుకున్నాడు.
తనతో పాటు ఉన్న ఖైదీలను అర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ పక్కన ఉన్న వారిని అర్థం చేసుకోగలిగిన అనుభవం నీకుందా? ఈజ్ దెర్ ఎనీ అండర్స్టాండింగ్? డూ యూ అండర్స్టాండ్ అబౌట్ యువర్ నెక్స్ట్ పర్సన్? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయులను అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి స్నేహితులను అర్థం చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలను అర్థం చేసుకోగలిగావా? అలాంటి అర్థం చేసుకోలేని స్థితి నీలో ఉన్నట్లయితే, అలాంటి అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానం నీకు లేదు అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. గాడ్ ఈస్ అండర్స్టాండింగ్. ఈరోజు దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? నిన్ను అర్థం చేసుకొని ఆయన ఎవరో నీకు అర్థమయ్యేటట్టుగా ఆయన వివరిస్తున్నాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ గాడ్, టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి నీవు ఇతరులను అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని గ్రహించి నీవు ఇతరులను అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయులను అర్థం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన స్నేహితులను అర్థం చేసుకోవాలి. ద మోర్ యూ హియర్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వినుచున్న కొలది, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న కొలది, భూమి మీద ప్రతి పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోవడానికే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితికి కారణభూతుడు ఆయనే. ప్రవక్తలు ఎందుకు మనుషులను అర్థం చేసుకునేవారు? దేవుడు వారికి అర్థమయ్యేటట్టుగా బోధించేవాడు కనుక. సంవత్సరాల తరబడి దేవునిలో ఎదిగి ఆశీర్వదించబడి, ప్రార్థనలో, రక్షణలో, విశ్వాసంలో ఎదిగి నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నావంటే, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయులను అర్థం చేసుకోలేకపోతున్నావంటే, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల దేవుడు కలిగిన ఉద్దేశాలను అర్థం చేసుకోక, అపవాది నీకు ఇన్వైట్ చేసిన ఆ యొక్క పరిస్థితుల్లో జంప్ అయి ఈరోజు నీవు దేవుని యొక్క ఉద్దేశానికి దూరం అవుతున్నావంటే, ఇంతకాలము నువ్వు చేసిన భక్తి, ఇంతకాలము నువ్వు చేసినటువంటి ఆత్మీయత అంతా కూడా నిప్పుల మీద నీళ్లు పోసినట్టే. పరిస్థితులు ఏమైనా రోషము కలిగి, నైజం, దేవుని యొక్క స్వభావము కలిగిన వారుగా ఉండ. నేను నా ఇంటివారు, యెహోషువ చెప్పినట్లుగా, నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము. యెహోవా మాటే మా గృహములో, యెహోవా మాటే మా జీవితాలలో, మా బిడ్డల జీవితాలలో నెరవేరాలి. ఇక ఎవరి మాట మమ్మల్ని పరిపాలన చేయకూడదు అనేటువంటి తీర్మానముతోనే కదా దేవుని అర్థం చేసుకున్నాడు. విరిగి నలిగిన మనస్సు. ఈ విషయంలో దేవుని బిడ్డలైన మనం గమనించాలి. ఇక్కడ మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. విరిగిన మనుష్యులను దేవుడు ఎందుకు కోరుకుంటాడంటే, వారట దేవుని స్వరమును వినగలుగుతారట. దేవుని స్తోత్రం. ఎవరు వింటారు? ఎవరు? విరిగిన మనుష్యులు, హృదయమును నలగగొట్టబడిన విరిగిన మనుషులట దేవుని స్వరమును వింటారు. ఎవరు దేవుని స్వరాన్ని వింటారు? విరిగిన మనస్సు, దేవుని స్వరము. ఉదాహరణకు హన్న గొడ్రాలు, తన సహోదరి పెన్నెన్న చాలాసార్లు ఆమెను మానసికంగా వేధించింది. హన్న నలిగిపోయింది. తన యొక్క భర్తతో చెప్పి ఏడ్చింది. ఎందుకు? యెహోవా దేవుడు నన్ను గొడ్రాలుగా పెట్టాడు. ఆ కాలంలో గొడ్రాలైన వారికి సరి అయినటువంటి ఆధిక్యత కానీ ప్రాధాన్యత కానీ ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా సరే గొడ్రాలు అనేటువంటి ముద్ర వేసి ఆమెను హింసించేవారు. గొడ్రాలుగా ఉన్నవారికి ఒక ముద్ర, ఇది శాపము అని ఒక ముద్ర ఉండేదే. ఒకరోజు ఆమె నలిగిపోయింది, వేదన పడ్డది, హృదయము కూడా చలించిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళింది. ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది? వాక్యం చెప్తుంది. ఆమె దేవుని సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినయ హృదయముతో ఉంది, నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తుంది, విరిగిన హృదయముతో ప్రార్థన చేస్తుంది. ఆమె చేసిన ప్రార్థనలో ఒక వాస్తవం కనబడుతుంది. ఆమె చేసిన ప్రార్థనలో దేవుని యొక్క మనసు కనెక్ట్ అయిపోయింది. ఆమె చేసిన ప్రార్థనలో దేవుని యొక్క హృదయాన్ని చలించేసింది. ఆమె చేసిన ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైంది. ఆమె చేసిన ప్రార్థన దేవుని మనసునే వశపరుచుకుంది. ఏం చేసిందో తెలుసా? ప్రభువా, నీవు నాకు ఒక మగ బిడ్డను దయచేసిన ఎడలా
ఏం చేస్తాను? నీకే దేవుడికి కావాలి. విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా నా దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. అందుకే విరగగొట్టబడి రావాలి, నలగొట్టబడి రావాలి. నేను రాలేనండి, నాకు ఆటోలు లేవండి, నన్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరండి, నాకు ఇదండి, నాకు అదండి అంటే అక్కడ విరగొట్టబడ్డం, నలగొట్టడానికి ఏమైనా అర్థం ఉందా? నలగొట్టబంటే అమ్మ శ్రమ పడకుండా, ప్రయాసపడకుండా, చెమట వచ్చకుండా మనం ఏ కష్టాచితాన్ని అనుభవించలేము. God is always looking at the people that the way you suffer for him. దేవా, ఈ ప్రార్థనకు సమాధానం నాకు కావాలి తండ్రి, ఈ ప్రార్థనకు సమాధానము నేను పొందాలి కనుక నేను ప్రయాసపడతాను, నిద్రలేని తనములో నేను బ్రతుకుతాను, ఉపవాసం ఉంటాను ప్రభువా, నా శరీరం నలగొట్టుకుంటాను తండ్రి. ద వే యూ సఫర్ ఫర్ గాడ్. ఒక్క ఆన్సర్ కోసం నువ్వెంత నలగొట్టబడతావో, ఈ హన్నా ఒక్క జవాబు కోసం దేవుని సన్నిధిలో నలగొట్టబడింది. ఈరోజు ఈజీగా అన్నీ సంపాదించాలని దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు. ఈజీగా వచ్చేది ఆశీర్వాదం కాదు. ఒకవేళ ఈజీగా వస్తే ఆ ఆశీర్వాదం నీ మీద నిలబడదు. కన్నీరు కార్చి ప్రార్థించి విర్రగొట్టబడి, నలగొట్టబడి దేవుని దగ్గర గోజాడి పొందుకున్నది అది నీకు, నీ బిడ్డలకు, నీ బిడ్డల బిడ్డలకు దేవుడు స్థిరపరుస్తాడు. ఇదే దేవుని వాక్యం బోధిస్తుంది. ఎందుకు? విరిగి నలిగిన మనస్సులు, విరిగి నలిగిన మనుష్యులను దేవుడు ఎందుకు కోరుకుంటాడు? దేవా, నేను దేవునికి ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాను, నాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు ప్రభువా, నీ కృప నాకు ఉంటే చాలు, నువ్వు వాడుకుంటే చాలు, ఎక్కడ నిలబడినా నీకు మహిమ వచ్చేటట్టుగా నన్ను వాడుకో ప్రభు అని నేను అదే ప్రార్థన చేస్తున్నా. ఇప్పటికీ కూడా అదే ప్రార్థన. ఎందుకో తెలుసా? ఎంత ప్రార్థన ఎంతగా వాడబడతామో అంత నలుగుడు, అంత వ్యతిరేకత, అంత అసహాయము, అంత దూషణ ఈరోజు నేను ఎదుర్కొంటున్నాను నా జీవితంలో. యోబు చెప్పినట్లుగా యెహోవా ఇచ్చెనో. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం కాదు, ఏది మనతో ఉండదు. నాన్న వారు ఎవరు నీతో ఉండరు. యేసుతో ఉన్నవారు ఆఖరికి క్షణాల్లో యేసుతో లేరు, ఆయన ఒంటరిగా వదిలిపెట్టేశారు. ఈరోజు నేను ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ భయంకరమైన దుర్దినాలలో, ఈ భయంకరమైనటువంటి తెగులు దినాలలో నీవు దేవునితో నీతో దేవుడు ఉండాలనుకుంటే నువ్వు దేవుని కొరకు, నీ రక్షణ కొరకు, నీ విశ్వాసం కొరకు ఎంత నలగొట్టబడతావో దేవుడు అంతగా నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటాడు. నువ్వు దేవుని పేరు చెప్పి బ్రతుకు నిమిత్తము, సంపాదన నిమిత్తము, లోక లాభ సాధన నిమిత్తము నువ్వు ప్రయాసపడితే అది ఏదో ఒక రోజు లయమైపోతుంది, అది తుప్పుపడుతుంది. దేవునిని ఎప్పుడు కూడా ఈ లోక లాభ సాధనం కొరకు నువ్వు వాడుకోవద్దు. ఈ లోకములో ఏదైతే తుప్పు పట్టకుండా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో ఆ ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రయాసపడు. అదే దేవుడు కోరుతున్నాడు. నా బిడ్డల కొరకు నేను అదే ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నాకంటే గొప్ప సేవకులుగా, నాకంటే గొప్ప స్వార్థికులుగా, బోధకులుగా తయారు చేయి. దేవుడు అనుమతించినది ఏదైనా నిన్నింకను నలగొడుతున్నాడు అంటే, నిన్నింకను మనస్సులు విరగొడుతున్నాడు అంటే నీవు దేవునికి కావాలి. దేవుడు నిన్ను వాడుకోవడానికి నువ్వు దేవునిలో అంత ఎదిగి, అంత చేసి, నువ్వు మనుషుల నిమిత్తం, పరిస్థితుల నిమిత్తం, అల్పకాల సుఖభోగాలను ఇచ్చిన నిమిత్తము నువ్వు లోకంలో ఉన్న వాటి కొరకు, లోకంలో మనుషులతో నువ్వు రాజీ పడిపోతే ఆశీర్వాదము నువ్వు పోగొట్టుకుంటావు. మరలా అది సంపాదించుకోవడానికి ఎన్ని సంవత్సరాలు నువ్వు ప్రయాసపడినా అది మరలా తిరిగి రాదో. అందుకే ప్రభువా, నన్ను నీకు సమర్పించుకుంటున్నానయ్యా. దేవునికి కావాల్సింది విరిగి నలిగిన మనస్సులు, విరిగి నలిగిన మనుష్యులు. దేవుడు కోరుకునే వారిలో త్వరగా నేను కూడా ఒక్కరిగా చేరుతాను అనేటువంటి నిర్ణయం నీలో ఉన్నట్లయితే నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న భవిష్యత్తుని ఆయన తిరిగి రాస్తాడు. నువ్వు చదువుకున్న చదువులు వేరు, నువ్వు నీ బిడ్డలను చదివించే చదువులు వేరు. కానీ ఒకసారి దేవునికి ఈ విధంగా తీర్మానం చేయగలిగితే నా దేవుడు నీవు ఊహించలేని రీతిగా రాస్తాడు.
కొన్నిసార్లు మనం అనుకుంటాం నా భావోద్రేకాల చేత నేను నడిపించబడాలి అని. నో, ఆల్వేస్, ఎల్లప్పుడూ దేవుని ఆత్మ చేతనే నడిపించబడాలి. వాక్యము ద్వారే, ప్రభువా ఇదిలా జరిగింది, ఏం చేయాలి? దేవుడు అంటాడు, అది నీ పని కాదు, నా పని. నాకు అప్పచెప్పే, నేను చూసుకుంటా. నువ్వు ఆయనకు అప్పచెప్పేసావు అనుకో, నువ్వు నిశ్చంతగా ఉండొచ్చు. నువ్వు ఆయనకు అప్పగించకుండా నువ్వు ఉన్నావనుకో, నీ బుర్రలో చింతన పెరుగుతుంది, ఆలోచనలు పెరుగుతాయి, పడుకోలేవు, తినలేవు, నిద్ర పట్టదు. ఎందుకంటే నీలో ఉన్నది దేవునికి అప్పగించలేకపోతున్నావు. నీలో ఉంచుకున్నావు కనుక అపవాది నిన్ను కైవత్వం చేస్తాడు. నీకు సుఖాన్ని ఇవ్వడు, సంతోషాన్ని ఇవ్వడు, నిన్ను ఇంకనూ ఒత్తిడి చేస్తాడు. అందువలన ఆ ఒత్తిడిని బట్టి దేవుని వాక్యం ఏంటో గ్రహించక, దేవుని సన్నిధికి వెళ్ళనీయక అపవాది నీకు అనేకమైన బంధకాలు వేస్తాడు. ఈ సత్యాన్ని దేవుని బిడ్డలు గమనించాలి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవై ఉండి కూడా, ఈరోజు రక్షణ పొంది ఉండి కూడా, నీవు ఈ లోకంలో ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో నీవు దేవుని పక్షాన్ని నిలబడకుండా వాటి విషయంలో నీ యొక్క భావోద్రేకాలు, నీ స్వభావాలు మార్చుకుంటుంటుంటే, నీ రక్షణ విషయంలో, నీ విశ్వాస విషయంలో నీవు దేవుని దృష్టిలో నీవు చాలా దోషాన్ని సంపాదిస్తున్నావు. యేసు ప్రభువారు తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఆయన అన్నీ భరించాడు. ఈరోజు మనము తండ్రి చిత్తములోనికి రావడానికి అన్నీ భరించాలి. ఎవరైనా నిన్ను కొడుతున్నారా? ఖాయ్. ఎవరైనా తిడుతున్నారా? ఖాయ్. ఎవరైనా నిందిస్తున్నారా? స్తోత్రం చెప్పు. ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా? స్తోత్రం చెప్పు. ఎవరైనా నీ వైపు తిరిగి అనేకమైన మాటలు మాట్లాడుతున్నారా? అది నీకు మంచిది. నువ్వు నలగొట్టబడుతున్నావు, వాటిని బట్టి నీ హృదయం ఇంకా హర్ట్ చేయబడుతుంది, ఇంకా నువ్వు బాధపడుతున్నావు. ప్రభువా నీకు వందనాలు. దట్ ఈస్ ద వే దట్ యు షుడ్ కమ్ టు గాడ్. ఆ విధముగా నువ్వు దేవుని దగ్గరికి రావాలి, సమీపించాలి. దీనుల ఎడల ఆయన ఏం చేస్తాడో తెలుసా? దీనుల యొక్క స్వరము ఆయన వినువాడు. God will listen the people who humbled themselves in the midst of the problems. ఒక ఆవిడ ఉంది, అయ్యా నేను చర్చికి రాను అంది. ఏమ్మా ఎందుకు రావు అని అన్నా. చాలా రకాలైన కంప్లైంట్స్ చెప్పింది. చాలా రకాలైన కంప్లైంట్స్, ఇంట్లో కంప్లైంట్స్, ఆర్థిక కంప్లైంట్స్, వారి భర్త గురించి కంప్లైంట్స్, వాళ్ళ పిల్లల గురించి కంప్లైంట్స్, వారి ఉద్యోగం కంప్లైంట్స్, అన్ని కంప్లైంట్సే. ఆఖరికి చర్చిలో ఉన్న వారందరి గురించి కంప్లైంట్స్ చెప్పింది. నేను అన్నాను, ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నావు, ఎప్పుడైనా ఈ కంప్లైంట్స్ని ప్రభు దగ్గర చెప్పావా? వీటిని బట్టి నేను రాను అంటున్నావే, నీలో నుండి పలికించేవాడు దేవుడు కాదు, నీలో నుండి పలికించేవాడు ఎవడు? అపవాది. ఎన్ని కంప్లైంట్స్ ఉన్నా నా దేవునికి అప్పగించావంటే నా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఈ కంప్లైంట్స్ అన్నిటిని బట్టి నువ్వు నలగొట్టబడుతున్నావా? నీకు ఎలాంటిది ఆధిక్యత దొరకట్లేదా? నీ ముఖం చూసి అందరూ తిప్పుకుంటున్నారా? నిన్ను వ్యతిరేకిస్తున్నారా? నీ బంధువులే నిన్ను వచ్చి అంటున్నారా? ఈ పరిస్థితులలో నా బతుకెందుకు అని ఆఖరికి మూటముళ్ళు సర్దుకొని మేము ఏదో ఊరు వెళ్ళిపోతామండి అయ్యగారు. నేను అన్నాను, ఎక్కడ సాధించలేని దానివి కాశీ వెళ్ళి ఏం సాధిస్తావు? ఎక్కడ ఉండగానే నువ్వేం చేయాలి? సాధించాలి. ఎవరు నేను తిడుతున్నారు? ఎవరు నేను కొడుతున్నారు? నీ భర్త నీ గురించి అనుమానముతో నేను బాధిస్తున్నాడా? లే, ఏకోజాములే, ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవునికి ప్రార్థన చేయి, నీ బాధలు దేవునికి చెప్పుకో, నీ కష్టం దేవునికి చెప్పుకో. ఎందుకంటే మనుషుల కంటే ఆయన ఎక్కువ వినువాడు. నీ యొక్క హృదయము నలిగిపోయింది కనుక, నీ మనసు విరిగి ఉంది కనుక, ఈ విరిగిన మనసుతో నీ బాధలన్నీ దేవునికి చెప్పు. దేవుని నామములో వారిని దీవించు. నా దేవుడు నీ ప్రార్థన వింటాడు. అవునా అండి, స్తోత్రం అంటున్నాను కానండి నిద్ర వచ్చేస్తుందండి, ప్రభువా అంటున్నాను కానండి వాళ్ళ కోసం నాకు ప్రార్థన చేయబుద్ధి రావట్లేదండి. నేను అన్నాను, నీకు అలాగ ఉన్నాయి, సైతాన్ని బాగా పట్టేశాడు నీకన్నా, నీకు చాలా దురాత్మలు ఉన్నాయి తల్లి. భర్త వస్తే ఏమని చేసి తెలుసా? దబ్బని తలిపేసేస్తూ ఉండేది. భర్త ఇంట్లోకి వచ్చింది అనుకో, గిన్నె దబ్బని పడేస్తూ ఉండేది. నేను అన్నాను, నీలో చాలా దెయ్యాలు ఉన్నాయి తల్లే. ఏం దెయ్యాలు? ఈ దెయ్యాలు
నువ్వు ఎంత దెయ్యాలతో నువ్వు ఎలాగ పోరాడుతున్నావు అమ్మా? దేవునితో పోరాడగలవా? ముందు ఈ దెయ్యాలన్నీ వేసినాములు బయటికి పోవాలా. నీ భర్తను ప్రేమించడం మొదలెట్టు, నీ పిల్లలను ప్రేమించడం మొదలెట్టు, నీ పొరుగువాడిని ప్రేమించడం మొదలెట్టు. నువ్వు ఎప్పుడైతే ఇలాగ అయ్యా మనసు రావట్లేదండి, అంగీకరించట్లేదండి, మనసు రావట్లేదు, అంగీకరించట్లేదట. నేను అన్నాను ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం కూడా ఉండిపోతే లేదండి అన్నది. సరే నీ ఇష్టం వదిలేసాను అంతే. మార్కెట్కి వెళ్తుంది, కుక్క అడ్డుగా వచ్చింది, దబ్బని పడిపోయింది. ఆ పడిపోవడం సింపుల్గా పడిపోయింది అంతే. మరీ అంత ఘోరం కాదు, సింపుల్గా పడిపోయింది, హెడ్ ఇంజరీ అయిపోయింది. ఏం ఎలా పడిపోయాడంటే ఎవరు గుర్తులేదండి, ఎవరో ఊరకనే పడిపోయానండి. ఊరకనే పడిపోయావా? ఒక ఆవిడ అలాగే బాత్రూంలో పడిపోయింది పాపం, జీవితాంతం బట్ట మీద ఉంది పాపం, ఏమీ లేదు, చిన్న పడిపోవడమే. అప్పుడు వెళ్ళాను, మాట్లాడాను, ఏమ్మా ఇప్పుడు ప్రార్థన చేయబుద్ధి అవుతుందా? అయ్యా బాగుపడాలి అయ్యా, ఇది అయ్యా బెడ్ మీద నుండి ప్రార్థన చేయి, దేవునికి వందనాలు అడుగు. దేవుడు ఎవరికి ఎలాగ ఏ విధంగా ఇవ్వాలో ఎవరికి తెలుసు? ఆయనకి తెలుసు. బుద్ధి చెప్పువాడు ఆయన, గద్దించేవాడు ఆయన, హెచ్చరించేవాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నప్పుడే సరి చేసుకోవడం మంచిది. దేవుడు మాట్లాడిన వెంటనే నువ్వు సరి చేసుకొని ఒప్పుకొని నువ్వు ఇంటికి వెళ్ళగలిగితే ఆశీర్వాదము నీ వెనకే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుని స్వరమును నువ్వు విన్నాక, లోబడ్డాక అది ఎంత ఆశీర్వాదం. నువ్వు కూర్చున్న అదే స్వరము, నువ్వు నిలబడిన అదే స్వరము, నువ్వు పని చేసిన అదే స్వరము నీతో మాట్లాడుతుందంటే నా దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని అర్థం. ప్రేమించే దేవుడు నిన్ను వదిలిపెట్టడా? దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నది అపవాది గ్రహించి దేవునికి విరోధంగా మాట్లాడేట్టుగా ప్రేరేపిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, విత్తబడని మాటలు మా వెనుకల్లో మీరు దీవించండి. ప్రతి చిన్నదానికి ప్రభువా మేము నిరాశ చెందుతున్నాం. ప్రతి చిన్నదానికి కూడా మేము సున్నితమైన మనస్తత్వాలు కలిగిన వారమై ప్రభువా వ్యతిరేకముగా మేము నీకు నీ వాక్యానికి విరోధంగా ఉంటున్నామయ్యా. ఈరోజు నాతో మీరు మాట్లాడారు. ఈ వాక్యము ద్వారా ఎంతమంది అయితే మీరు మాట్లాడున్నారో వారి హృదయాలను మీరు దర్శించండి. లోకములో ఏది శాశ్వతం కాదని, బంధువులే గాని, రక్త సంబంధులే గాని, ఆస్తులే గాని, అంతస్తులే గాని శాశ్వతం కాదని ఎరిగి నీవే మాకు శాశ్వతమైన వాడువు. నీ కృపే మాకు శాశ్వతము, నీ విశ్వాసమే మాకు శాశ్వతం, నీ రక్షణే మాకు శాశ్వతము, నీవు మాకు ఇచ్చే నిత్యత్వమే శాశ్వతమైన మేము ఎరిగి ఈ అల్పకాల సుఖ భోగముల నిమిత్తము ఈ లోకములో ఉన్న భావోద్రేకాల చేత ప్రేరేపించబడక, నడిపించబడక, నీ దివ్యమైన మాట చేత, వాక్యము చేత మేము నడిపించబడటానికే నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆత్మ ద్వారా నడిపించబడగలిగిన భక్తి మాకు కావాలయ్యా. మా శారీరక ఎమోషన్స్ ద్వారా కాదయ్యా. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వీక్షించిన వారిని మీరు ఆస్వాదించండి తండ్రి. మా యొక్క నలుగుడు విరిగిన జీవితం నీకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని మీరు వాడుకోవడానికే మీరు మమ్మలను అనుమతిస్తున్నారని మేము నమ్ముచూ స్తుతిస్తూ ఉన్నాం. దేవా, ఈ మాటలు మా వెనుకల్లో మీరు దీవించి ఆస్వాదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరిన్ని ఆత్మీయ మేలులు పొందుటకు ఈ కార్యక్రమాన్ని ఇదే సమయమున వీక్షించగలరు. దేవుడు మిమ్మును దీవించునుగాక.